అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'దొరసాని' 9వ భాగం. జానకి తన గతం గురించి చెప్పింది. విహారీ నిశ్శబ్దంగా విన్నాడు. ఆ తరువాత కథ. నిశ్శబ్దంగా ఉన్న విహార్ని చూసి జానకే మళ్ళీ మాట్లాడింది. విజయ్ చెప్పినట్టే మీరు పెళ్ళయి ఒకరోజు కాకముందే వెళ్ళిపోయారు. అది చూసి బామ్మ నా పైన అంతెత్తున లేచింది. ఒకడు నీ మీద అరిచిపోతాడు, ఇంకొకడు వదిలేసిపోతాడు. ఏమనుకుంటున్నారు వాళ్ళు? అరిస్తే మనము అరవాలి, వదిలేస్తే మనం వదిలేయాలి గాని అని నన్ను ఊపిరాడకుండా విసిగించింది. మీ దగ్గరకొచ్చి మీ మనసు మార్చి మీరు నేను లేకుండా బ్రతకలేను అనగానే వదిలేసి రమ్మని చెప్పింది. నా వెంటపడి చెప్పి చెప్పి నా ప్రాణాలు తోడేసింది. నన్నిక్కడికి పంపించింది. జానకి గుర్తు చేసుకుంటూ మెల్లగా నవ్వుకుంటోంది. విహారి నోరు తెరిచాడు. సానుభూతిగానో ఊరడింపుగానో ఓ మాట చెప్పడానికి ప్రయత్నించాడు. కాని జానకి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. అంతవరకు తదేకంగా కిందకి వెళ్లే మెట్లు చూస్తున్నామే తలెత్తి దూరంగా ఏటో చూసింది. ఒకవేళ విజయ్ నా పిచ్చితనాన్ని ఎలాగో భరించేవాడేమో. అతను చెప్పినట్టు నేను చేయకపోయినా, అతనికి నచ్చినట్టు మారకపోయినా అప్పుడప్పుడు ఎగతాళి చేసి ఊరుకునేవాడేమో. ఏమో తెలీదు. కానీ అతను నన్ను ఎంత బలవంత పెట్టినా నేనతన్ని తాకనివ్వలేదు. పెళ్ళైతే అయినా ఒప్పుకుంటాననుకున్నాడేమో. పెళ్ళికి తొందర పెట్టాడు. ఎందుకో అది నన్నింకా భయపెట్టింది. పెళ్ళి నాకిష్టమే, కానీ ఇంకొకరికి శారీరకంగా దగ్గరవ్వటం నన్ను విపరీతమైన ఆందోళనకి లోను చేసింది. అమ్మ నా భయాలన్నీ వింది. నాకు చెప్పొచ్చి రాక, నేను చెప్పగలిగి చెప్పలేక చెప్పిన మాటలు శ్రద్ధగా వింది. నేను చెప్పినవి అర్థం చేసుకుంది. ఆ భయాలు శంకలు నీ ఒక్కదానివే కాదు జానకి. పెళ్లి కాకముందు అందర్నీ బాధించేవే. మనిషికి ఆహారం నీళ్లు ఎంత అవసరమో, ఎదుగుదల పూర్తయ్యాక శృంగారం కూడా అంతే అవసరం, అంత సహజం అని నాతో ఎంతోసేపు మాట్లాడింది. జానకి హఠాత్తుగా చెప్పడం ఆపింది. నొసలు ముడివేసి క్షణం ఏదో ఆలోచించింది. పక్కకు చూసేసరికి విహారీ కనపడ్డాడు. ఒక్కదాన్నే గంటలు గంటలు పనిలేని విషయాలు ఆలోచిస్తాను కదా, పైకి మాట్లాడడం కూడా మొదలు పెట్టేశానేమోనని భయపడ్డాను. మీరిక్కడున్నారని నాకు తోచలేదు. అనవసరమైన మాటలు చెప్తున్నాను. జానకి తన ఆలోచనల లోకం నుండి బయటకొస్తూ అంది. లేదు, చెప్పు. విహారీ జానకి చెప్పేది వినడానికి సిద్ధమవుతూ అన్నాడు. సరే, ఏం చెప్తున్నాను అంటూ ఏటో చూస్తూ తను మాట్లాడే విషయం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. అది గుర్తురాగానే ఆమె మొహం ఎర్రబడింది. అంతే విషయం, ఇంకేం లేదు చెప్పడానికి. విజయ్తో పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఒక డేట్కి కమిట్ కాకుండా ఇప్పుడు రేపు అంటూ దాటవేస్తూ వచ్చాను. అలా ఎందుకు చేశానో నాకిప్పుడు తెలుస్తోంది. నన్ను తాకనిచ్చేంత ఇష్టం అతనంటే నాకు లేదు. గౌరవం ఉంది, భయం ఉంది, ఇంకా ఏదో ఫీలింగ్ ఉంది. కానీ ఇష్టం లేదు. రోజులు గడుస్తూ పోతున్నాయా, అతనంటే నాకున్న భక్తి ఇష్టంలోకి మారుతుందనుకున్నాను. కానీ మారలేదు. అతని పట్ల నాకున్న భక్తి నా ఆత్మాభిమానాన్ని కుదించేసింది. ఆ రోజు నీతో పెళ్లి కొప్పుకున్న రోజు అతను నన్ను అన్న మాటలకి నా ఆత్మాభిమానం బలంగా పైకి లేచింది. నాకు నేను ముఖ్యం, నేనే గొప్ప, నా తర్వాతే నాకెవరైనా. అతను గొప్పవాడైతే అవ్వని, నా తర్వాతే అతను నాకు, అంతే. అతని పైనున్న నా పిచ్చి భక్తి వీడిపోయింది. జానకి అంతవరకు చెప్పి ఆగిపోయింది. విహారి వంక చూస్తూ పెళ్ళికి ఇష్టం కావాలి అని ఆలోచనగా అంది. విహారి అవునన్నట్టు తలూపాడు. జానకి మరేదో ఆలోచిస్తూ మెల్లగా అంది. ఇది కూడా మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధంలో లోపం. నేను మీతో ఇంతవరకు చెప్పినట్టు నాకు తోచిన విషయాలు అతనితో ఫ్రీగా చెప్పగలిగేదాన్ని కాదు. అంతా వన్ వే. అతను చెప్పేవాడు, నేను వినేదాన్ని. చెప్పి కాసేపు మౌనంగా ఉండిపోయింది. తనే తిరిగి మళ్ళీ ఓ కల చెప్పనా? విహారీ ఏమంటాడు అన్నట్టు అతని వైపు చూసింది. చెప్పు, అంగీకారంగా అన్నాడు. జానకి పక్కనే ఉన్న ఒక చిన్న రాయిని తీసి దూరంగా విసిరికొట్టింది. నాకప్పుడు అంటే నేను డిగ్రీ చదువుతున్నాను. అప్పుడొచ్చింది ఆ కళ. నాకు చాలా నచ్చింది. ఇంకా నిన్న రాత్రే వచ్చినంత గుర్తుంది. చెప్పనా? జానకి సిగ్గుపడుతూ అంది. చెప్పమనే కదా అన్నాను. విహారీ నవ్వుతూ అన్నాడు. నేనేమో చీర కట్టుకొని తయారై ఉన్నానట. మా అమ్మ వాళ్ళు హడావుడిగా ఉన్నారు. ఇంతలో మా ఇంటి ముందుకి ఓ 2 కార్లొచ్చి ఆగాయట. అందులో నుండి 7-8 మంది దిగారు. ఆడవాళ్ళు పట్టు చీరలు అవి కట్టుకున్నారు.
పూలు పెట్టుకున్నారు. మగవాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకోటానికి నాన్న, అమ్మ బయటికి వెళ్తే నేను కూడా వాళ్ళతో పాటే వెళ్ళాను. అవి నా పెళ్లి చూపులన్నమాట. జానకి నవ్వుతూ చెప్పి విహార్‌ని చూసింది. విహారీ నవ్వేశాడు. అమ్మ పకోడీలు చేసింది. ఇంకేవో స్వీట్స్ తెచ్చారు. అందరికీ తలో ప్లేటు ఇస్తున్నారు. అందరూ ఇల్లంతా తిరిగి చూస్తున్నారు. ఎవరో నా చేతిలో ఓ ప్లేట్ పెట్టారు. నేనా వచ్చిన వాళ్ళని కళ్ళప్పగించి చూస్తున్నాను. ఇంతలో ఓ పాప ఏడుస్తూ ఉంది. నేనేమో ఆ ప్లేట్ పక్కన పెట్టేసి ఆ పాపనెత్తుకున్నాను. అయినా ఏడుపు తగ్గలేదు. ఈలోగా ఒకతనొచ్చి పాపని నా దగ్గర నుండి తీసుకున్నాడు. అంతే, ఏడుపు మాయం. అతనేమో ఇంకా కొత్త కదా, కొద్దిగా అలవాటు కావాలి అన్నాడు. జానకి విహార్‌ని చూసింది. అతను ఆ పాప నాన్న. అతనెవరో తెలుసా? జానకి నవ్వుతూ విహారీ మొహంలోకి చూసింది. ఎవరు అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. అతనే పెళ్ళికొడుకు అంది జానకి. అవునా, పాప తండ్రే పెళ్ళికొడుకా అంటూ విహారీ నవ్వేశాడు. ఆ, ఎంత బావున్నాడో తెలుసా? నాకింకా బాగా గుర్తున్నాడు. కొద్దిగా రింగు రింగుల జుట్టు, పొడుగ్గా ఉన్నాడు. అతని పక్కన నిలబడితే నేను చిన్నపిల్లలా ఉన్నాను. ఎంతో మంచివాడు తెలుసా? మొహం భలే నిర్మలంగా ఉంది. నన్ను చూసి ఎంత బా నవ్వాడో. జానకి ఎదురుగా ఆకాశంలోకి చూస్తూ చెప్పింది. జానకి గోలతోనే గోడపైన మరో చిన్న రాయిని పెకిలించింది. నాకు అంత భయం పెళ్ళంటే. అందుకే ఆల్రెడీ పిల్లలున్నవాడు కావాలని కలలు కనుంటాను. విహారీ జానకిని చూస్తూ అర్థమైంది అన్నట్టు చిన్నగా నవ్వాడు. వాళ్ళిద్దరి మధ్య మెల్లగా ఒక చిన్న అనుబంధం అల్లుకుంది. జానకి సన్నగా నవ్వింది. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి ఆకాశం తెల్లబడింది. ఆ వెలుగు కూడా తగ్గిపోయి చీకట్లు మొదలవుతుంటే లేచి ఇద్దరూ ఇంటి దారి పట్టారు. జానకి, రేపు బయటికి వెళ్దామా? బయటే డిన్నర్ చేసి తర్వాత ఎటైనా వెళ్దాం. ఏమంటావ్? విహారీ మెట్లు దిగుతూ అడిగాడు. సరేనంది జానకి. మళ్ళీ నిశ్శబ్దం. విహారీ మాట్లాడటానికి టాపిక్ కోసం ఆలోచిస్తూ నడిచాడు. రోడ్డు దాటుతూ ఉండగా కొద్ది దూరంలో తమ ముందు నుంచి ఒకతను నడిచిపోతూ కనిపించాడు. విహారీ అతని వంక క్షణంసేపు చూసి సడన్గా నవ్వాడు. అటు చూశావా జానకి? మనకెదురుగా నడుచుకుంటూ వెళ్తున్నాడే, అతన్ని చూశావా? ముందు నడుస్తున్న అతన్ని చూపించి అడిగాడు జానకిని. హా, చూశాను అంది జానకి. వాడు బీరకాయ పీచు సంబంధంతో నాకు కజిన్ అవుతాడులే. సంవత్సరం క్రితం వాడి పెళ్ళయింది. పెళ్ళికి నేను కూడా వెళ్ళాను. పెళ్ళి ఎలా జరిగిందో చెప్పనా? చెప్పండి అంటూ నవ్వింది జానకి. అయితే విను. రాత్రి 8 గంటల సమయం. పెళ్లి జరిగిపోతున్న ఇల్లు బంధువులతో కలకలలాడుతుంది. పిల్లల కేకలతో, పెద్దవాళ్ళ అరుపులతో, బాజాలతో గోలగోలగా ఉంది. ముహూర్తానికి ఇంకా పావుగంట సమయం ఉంది. పెళ్లి ఇంట్లోనే డాబా మీద చేస్తున్నారు. పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న పెద్ద పిసినారిలే. పెళ్ళికూతురు నాన్న అతనికి సరిపోయే వియ్యంకుడు. అందరం ముహూర్తం వేళకి డాబా పైకి చేరుకున్నాం. ఇంతలో ఏముంది, కరెంటు పోయింది. ఇక అంతా గందరగోళ పరిస్థితి. ఇంతలో పోయిన కరెంట్ వచ్చింది. అందరం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. కానీ మా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అంతసేపు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క లేదు. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం మొదలైంది. పొలోమని తోసుకుంటూ తొక్కుకుంటూ అందరం కిందకి పరిగెత్తాం. కింద ముహూర్తం దాటిపోకుండా పురోహితుడు ముందు జాగ్రత్త పడి అంత కంగారులోనూ బొడ్లో దోపుకొనొచ్చిన మంగళసూత్రం తీసి మా వాడికిచ్చాడు. హడావుడిగా వాడి చేత కట్టించేశాడు. ఇంతకీ చూస్తే తలంబ్రాలు లేవు. ఎవరి హడావుడిలో వాళ్ళం వాటిని పైనే వదిలేసొచ్చాం. అయ్యిందా? మా వాడు మెల్లిగా ఒక ఫిట్టింగ్ పెట్టాడు. కంగారులో 3 ముళ్ళు వేశానో 2 వేశానో గుర్తు రావట్లేదన్నాడు. పెళ్ళికూతురమ్మ వాళ్ళు బేరమన్నారు. ఇక పెద్దవాళ్ళేమంటారు? ఎందుకైనా మంచిది ఇంకో ముడి వేయమన్నారు. పురోహితుడు శాస్త్రం ఒప్పుకోదన్నాడు. చివరికి పెళ్లి జరిగిందా లేదా అని నానా తర్జన భర్జనలు జరిగాయి. జరిగింది లెమ్మని సగం మంది అంటే కాలేదేమోనని సగం మంది అనుమానపడ్డారు. ఎవరేమన్నా అనుకోనిమ్మని మా వాడు పిల్ల చేయి పట్టుకొని వదల్లేదు. ఇల్లంతా బురద బురద, బయటంతా వర్షం. నేను గడపలో నిలబడి ఒకసారి లోనికి చూశాను, ఒకసారి బయటికి చూశాను. లోపల కంగాల, బయట గులకరాళ్ళంత వర్షం. దేనికి నా బుర్ర ఎక్కువ పగులుతుందా అని బేరీజు వేశాను. అంతే. మరో నిమిషం కాలరు పైకి లేపి కళ్ళు మూసుకుని చీకట్లోకి దౌడు తీశా. విహారీ చెప్పడం ఆపాడు. జానకికి ఇక నవ్వడం నడవడం ఒక్కసారే చేయలేకపోయింది.
నిలబడిపోయి రోడ్డు అని కూడా చూడకుండా పగలబడి నవ్వుతూనే ఉంది. ఆమెలా తట్టుకోలేకుండా నవ్వుతుంటే విహారీ తనకొస్తున్న నవ్వు నాపుకుంటూ ఆమెను చూస్తూ నిల్చున్నాడు. మీరు మరీ చెప్తారు పొండి, నేను నమ్మను. ఇలా జరుగుతుందా ఎక్కడైనా? ఇంకా ఆయాసపడుతూనే చెప్పింది జానకి. అయితే వాడితోనే చెప్పిస్తాను. వాళ్ళు ఇక్కడే ఉంటారు, అమీర్పేట్లో. ఈ సండే పొద్దున్నే వెళ్దాం వాళ్ళింటికి. నేను కూడా వాడిని చూసి చాలా రోజులైంది. విహారీ జానకితో నడుస్తూ పంతంగా అన్నాడు. వీధి మలుపు తిరుగుతూ ఉండగానే ఇంటి ఎదురుగా ఆగి ఉన్న కైనటిక్ హోండా కనిపించింది. దాన్ని చూడగానే జానకి గుండె జారిపోయింది. విహారీ కూడా ఏదో చెప్తున్నవాడల్లా ఆగిపోయాడు. అప్పుడే ఇంట్లో నుండి బయటకొచ్చిన కళ్యాణి అంత దూరంలో ఉన్న వాళ్ళని చూస్తూనే గేటు దాటి ఎదురొచ్చింది. ఆమె కనిపించగానే జానకి ఒక అడుగు వెనక్కి వేసి విహారీ వెనక నిదానంగా నడిచింది. నీకో మాట చెప్పాలి, చాలా ముఖ్యం, నాతో రా. కళ్యాణి విహారీ చేయి పుచ్చుకొని అతన్ని కైనటిక్ హోండా వైపు లాక్కెళ్ళింది. ఏంటి ఏంటి చెప్పు, విహారీ అడుగుతూనే ఉన్నాడు. చెప్తా కదా, రా. ఏమీ ప్రశ్నలు అడక్కు, చాలా ముఖ్యం, చెప్తూనే బండి స్టార్ట్ చేసింది. ఎక్కు ఎక్కు, ఎంతసేపటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా నీకోసం అంటూ తొందర పెట్టింది. మారు మాట్లాడకుండా ఆమె వెనకే కూర్చొని వెళ్ళిపోతున్న విహారిని జానకి అక్కడే నిలబడి నిస్సహాయంగా చూసింది. కనీసం ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడలేదు. అంతసేపు తనతో పెంచుకున్న సాన్నిహిత్యం ఆమె కనపడగానే బ్యాంగుమని తన కాళ్ళ దగ్గర పడేసి పరిగెత్తుకుని పోయాడు. జానకి పెదవి బిగించింది. తలెత్తి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా తను ఏడవలేదు, ఎప్పుడూ మొదలు పెట్టదు. కాంతమ్మ ఎదురొచ్చింది. జానకి కోసం కుర్చీ జరిపింది. జానకి కూర్చోగానే టీ కప్ తీసుకొచ్చి ఆమె పక్కనే టేబుల్ పైన పెట్టింది. కాంతమ్మ జానకి ఎదురుగా కూర్చొని చాలాసేపు చూసింది. ఆమె ఏమీ మాట్లాడలేదు. సార్ ఎక్కడికమ్మా వెళ్ళాడు అని అడిగింది. నాకు తెలీదు, వాకిట్లోకి రాగానే టీ తెచ్చిచ్చావు. నేనొస్తున్నానని నీకెలా తెలుసు? జానకి అడిగింది. మీకోసం కాదమ్మా, ఆ కళ్యాణమ్మ గారి కోసం. సారు గురించి ఒకటే వాకపు చేస్తా ఉన్నది. అవునా, నీ కొడుకు దగ్గరికి వెళ్ళావా ఇవ్వాలా అడిగింది జానకి. సార్ తీసుకెళ్ళినాడమ్మా. ఆమె మీరొచ్చేదాకా బయటికి ఇంట్లోకి తిరుగుతానే ఉన్నది. ఏ అవసరం వచ్చింటాదమ్మా కాంతమ్మ అడిగింది. నాకు తెలీదు కాంతమ్మ, ఎంతసేపు అయిందొచ్చి? అరగంట అయినాదేమోనమ్మా. ఎక్కడికి వెళ్ళినారని అడిగింది, నేను చెప్పలా. పోనీలే, మంచిది. వంకాయలున్నాయేమో చూడు కాంతమ్మ ఫ్రిడ్జ్లో. కాంతమ్మ లేచింది. నా కళ్ళ ముందే ఒక సంసారం అతుకుపడకుండా పోతా ఉన్నా ఏం చేయలేకపోతున్నా. ఏం చేయగలను నేను? జానకమ్మ ఎప్పటికప్పుడు నేనెక్కడుండాలో చూపిస్తా ఉంటుంది. కాంతమ్మ మనసులోనే అనుకుంటూ వాళ్ళిద్దరి తల్లిదండ్రుల్ని గుర్తు తెచ్చుకుంది. వాళ్ళపైన కోపం వచ్చింది. ఎంత గొప్ప చదువులు చదువుకున్నా వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు. పరిస్థితులు సరిగా లేవని తెలిసి ఇద్దరిని వాళ్ళ భాగ్యానికి వదిలిపెట్టి బానే ఉంటున్నారు. ఏం పెద్దోళ్ళో ఏంటో. పెళ్లి చెయ్యంగానే సరిపోయిందా, బాధ్యత తీరిపోయిందా అంటూ గొనుక్కుంటూ తన పని మొదలుపెట్టింది. టీ తాగి వెళ్దామా? కళ్యాణి స్కూటర్ ఇంట్లో పెట్టి విహారిని అడిగింది. ఎక్కడికి? విహారి అన్నాడు. అదే మా మామయ్య వాళ్ళింటికి. నీకు తెలుసు కదా, వాళ్ళు నాగార్జున సాగర్లో ఉంటారని. వాళ్ళు 2 రోజులకని వాళ్ళ కొడుకు దగ్గరికి నల్గొండ వెళ్తున్నారు. వాళ్ళ ఇంటి తాళాలు తీసుకున్నాను. నాకు సెలవులు, సాగర్ చూడ్డానికి వస్తున్నానని చెప్పాను. మరి టీ కావాలా? డైరెక్ట్గా వెళ్ళిపోదామా అని ఆనందంతో గబగబా చెప్పింది కళ్యాణి. 2 రోజులా? నాకు కుదరదు కళ్యాణి, నేను రాలేను అన్నాడు విహారి. ఏ, ఎందుకని? ఎందుకని అంటే నాకు పనులున్నాయి. ఆశాకు చెప్తావనే కదా నీకు చెప్పకుండా ఇంత దూరం తీసుకొచ్చాను. ఎప్పుడు వదిలిపెడతానా? ప్లీజ్ కళ్యాణి, ఇప్పటికిప్పుడు 2 రోజులంటే ఎలా? అయినా ఎందుకిప్పుడు సడన్గా? మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. అసలే విహారీ జానకికి ప్రామిస్ చేశాడు, ఎప్పుడూ వెళ్ళలేడు. ఆ ప్రామిస్నే గుర్తు తెచ్చుకుంటూ అన్నాడు. ఆహా, కుదరదు, ఇప్పుడే వెళ్ళాలి. కళ్యాణి చాలా మొండిగా అంది. నాకు పనుంది కళ్యాణి, నిజంగా రాలేను. అంతవరకు సహనంగా విహారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న కళ్యాణికి ఓపిక నశించినట్టు గట్టిగా అరిచింది. ఏ, ఎందుకు రాలేవు? ఈ మధ్య నువ్వు బాగా మారిపోయావు. నన్ను కావాలని తప్పించుకొని తిరుగుతున్నావు. అంత పనున్నవాడివైతే గంటలు తరబడి మీ ఆవిడితో తిరగడానికి ఎందుకు వెళ్తావు? విహారీ ఏం మాట్లాడకుండా అలానే నిల్చొని ఉండిపోయాడు. చెప్పు,
అంటూ మళ్ళీ రెట్టిస్తూ అడిగింది. అది నేనేం మారలేదు కళ్యాణి అన్నాడు విహారీ. పనెక్కువైతే మరి మీ ఆవిడతో ఎలా తిరుగుతున్నావు? అయినా నాకర్థమైందిలే, పనెక్కువ కాదు. నన్ను తప్పించుకుని తిరుగుతున్నావు కదూ. నేనే నిన్ను బాధ పెడుతున్నాను కదూ? కళ్యాణి కోపంగా అంది. అదేం లేదు కళ్యాణి. నేనంటే నీకిష్టం ఉందా లేదా? నిజంగా చెప్పు. కళ్యాణి ప్రశ్నకి విహారికి ఏమనాలో అర్థం కాలేదు. ఎందుకు అడుగుతున్నావు కళ్యాణి? నీకు తెలుసు కదా అంటూ చిన్నగా నసిగాడు. అయితే సరే, పద మరి. ఈ లేని పనులకి దూరంగా వెళ్ళిపోదాం. మనిద్దరమే కలిసి మనసు విప్పి మాట్లాడుకుందాం. అది వెళ్దాం. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. ఈసారి మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్దాం. విహారీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. ఎందుకు విహారీ? ఎందుకు నాతో ఇంతలా బ్రతిమాలించుకుంటున్నావు? నీ మనసులో ఏముందో చెప్పు. కళ్యాణి కస్సుమంది. ఏం లేదు. ఏముంటుంది? ఏమీ లేదా? నీ మనసులో ఏమీ లేదా? అంటే అది కాదు. నాకు నాకు బట్టలు లేవు. విహారీ ఆలోచిస్తూ అన్నాడు. కళ్యాణి హఠాత్తుగా నవ్వింది. అయ్యో, అదా నీ భయం? ఉన్నాయి. నువ్వొచ్చేదాకా నేనింట్లో అరగంట వెయిట్ చేశాను. ఊరికినే కూర్చున్నాననుకున్నావా? నీ బట్టలన్నీ తీసుకొచ్చి నా స్కూటర్లో పెట్టాను. అవునా అంటూ విహారీ మళ్ళీ ఆలోచించాడు. కళ్యాణి, మనిద్దరం ఎక్కడైనా బయట డిన్నర్ చేద్దాం. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఏమంటావ్? ఈసారి సరిగ్గా ప్లాన్ చేసుకుని వెళ్దాం. నాకు రేపు ఆఫీసుంది. కళ్యాణికి అర్థమయ్యేలా చెప్పాడు విహారీ. ఆఫీసా? ఆఫీస్ ఎక్కడి నుండొచ్చింది? లేదు, రేపు రిపబ్లిక్ డే, ఎల్లుండి సండే. తప్పించుకోవడానికి దారే లేదు. అయినా ఎందుకు ఇంతగా దారులెతుకుతున్నావు? నాకిది చెప్పు ముందు అనుమానంగా అడిగింది కళ్యాణి. అది చెప్పా కదా కళ్యాణి, నాకు పనుంది. మళ్ళీ మళ్ళీ అదే మాట. ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే నేను నేను అసలొస్తావా రావా? ఒక్కటే మాట చెప్పు. తన కోపాన్ని మొత్తం అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అంది కళ్యాణి. చూడు కళ్యాణి, విహారీ మాట్లాడుతూ ఉంటే కోపంగా వెనక్కి తిరిగి తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపో, నాకింకేం చెప్పకు. ఇక్కడి నుండి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ పెద్ద శబ్దం వచ్చేలా తలుపులు వేసింది. విహారీ తలుపివతల నిలబడి పిలిచాడు. కళ్యాణి, కళ్యాణి, తలుపు తీ. ఒకసారి మాట్లాడుకుందాం. అదంతా కాదు, ఒక మాట చెప్పు. వస్తావా రావా? చూడు కళ్యాణి, బ్రతిమాలుతున్నట్టు అన్నాడు. సరే, ఇవాళ నుండి నేను అన్నం తిన్ను. అది నిన్ను బాధ పెడుతుందని కాదు. నేను ఉన్నా చచ్చినా నీకు తేడా లేదు. అయినా సరే. కళ్యాణి లోపల నుండే విసురుగా అంది. కళ్యాణి, నన్ను విసిగించకు. తలుపు తీ. కొన్ని క్షణాల నిశ్శబ్దం. ఎంతోసేపు గడవలేదు. లోపల నుండి వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ఓహో, ఏడవకు కళ్యాణి, విహారీ అరచేతులతో కళ్ళు మూసుకుంటూ అన్నాడు. నేనేడిస్తే నీకెందుకు? ఏం చేస్తే నీకెందుకు? విసిగిస్తున్నాను కదూ నిన్ను. వెళ్ళు మరి. విసిగించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఆమె ఇంకా ఏదో చెప్తూనే ఉంది. కానీ ఏడుపులో మాటలు స్పష్టంగా వినిపించలేదు విహారికి. అంతలోనే తలుపు తెరుచుకుంది. కళ్యాణి ఎర్రటి కళ్ళతో ఎర్రబడ్డ ముక్కుతో బయటకొచ్చింది. వెళ్ళిపో విహారీ, నేను నిన్ను ఆపలేను. నాకు నీపైన ఎలాంటి అధికారం లేదు. కళ్యాణి, అంతంత మాటలెందుకిప్పుడు? నాకు వేరే పనులున్నాయన్నాను. అంతే కదా. విహారీ తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పాడు. అసలు ఇప్పుడు కాదు. రాదలుచుకోకపోతే ఇంటి దగ్గరే చెప్పాల్సింది. కళ్యాణి సంగతి పూర్తిగా తెలుసు. అయినా ఏమాత్రం అనుమానించకుండా ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు రానని ముందుకేస్తే కళ్యాణి అన్నంత పని చేసి తీరుతుంది. అన్నం మానేస్తుంది. విహారీ కాసేపు ఆలోచించి, సరే, పనులాగుతాయిలే, వెళ్దాం పదా అన్నాడు. ఏంటో, కళ్యాణి కనిపించగానే జానకి మాట కూడా చెప్పకుండా వచ్చేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే జానకి ఏమంటుందో. తానేమనదు. కానీ గంట క్రితం మా మధ్య ఉన్న వాతావరణం ఇప్పటికి మారిపోయి ఉంటుంది. ఆ ఆలోచనతో అనుకోకుండా విహారీ మనసులో మరో ప్రశ్న తలెత్తింది. జానకి గౌతమ్కి ఉన్న పరిచయం ఎలాంటిది? ఒట్టి స్నేహమేనా? ఇంకా ఎక్కువ? అది తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే గౌతమ్ విజయ్లాగా తనలాగా మూర్ఖుడు కాదు. జానకి విలువేంటో ఇన్ని రోజులుగా తెలుసుకోకుండా ఉండడు. నేనేడ్చి గోల చేస్తే కానీ నువ్వు నాతో వస్తాననలేదు. ఎందుకు? కళ్యాణి అడుగుతుంది ఇంటికి తాళం వేస్తూ. కళ్యాణి, ఈ 2 రోజులు సంతోషంగా ఉండడానికేగా వెళ్తున్నాం అన్నాడు విహారీ. అవును, అందుకేగా.
అయితే కాసేపు ఎందుకులని ఇక్కడే వదిలిపెట్టు. సరే, నువ్వొస్తానన్నావు, నాకంతే చాలు. కళ్యాణి కళ్ళు తుడుచుకొని నవ్వింది. జానకమ్మ, నేను వెళ్ళనా? కాంతమ్మ అడిగింది. అప్పటికి 8 అయింది. విహారీ ఎప్పట్లో ఇంటికి రాడు. వెళ్ళు కాంతమ్మ. జానకి అన్న మాటలు వింటూనే గుమ్మం వైపు చూస్తూ ఉంది కాంతమ్మ. సార్ ఇప్పుడే రారేమోనమ్మా, నేనిక్కడే ఉండిపోమ్మంటే ఉంటాను. కాంతమ్మ జానకిని చూస్తూ అంది. అక్కర్లేదు, నువ్వెళ్ళు. అలాగే రేపు కూడా రానక్కర్లేదు. రిపబ్లిక్ డే కదా, రేపు నేను కూడా ఇంట్లోనే ఉంటాను. పనేం ఎక్కువ ఉండదు అంది జానకి. రావద్దంటారా? ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత ఉంటుంది గదా, ఒక్కదానివే చేసుకోవాలా? కాంతమ్మ అంది. పర్వాలేదులే కాంతమ్మ, అంతగా పనుంటే సార్ సాయం చేస్తారులే. నువ్వు సెలవు తీసుకో, జానకి నెమ్మదిగా చెప్పింది. కాంతమ్మ వెళ్ళబోయింది. మళ్ళీ తిరిగి వెనక్కొస్తూ, జానకమ్మ, సార్ రేపు కూడా ఇంటికి రాడేమో. ఇందాక కళ్యాణమ్మ సార్ బట్టలు తీసుకెళ్తా ఉంటే నేను చూసినా. అప్పుడే గుర్తొచ్చినట్టు చెప్పింది కాంతమ్మ. ఆహా, అయితే ఇంకేం, ఇక సారు కోసం ఎదురు చూసే పని కూడా లేదు. నువ్వెళ్ళు కాంతమ్మ, చీకటి పడిపోయింది. జానకి అనగానే కాంతమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకేంటి, రోజంతా బిక్కుబిక్కుమంటూ తనొక్కతే ఉండాల్సిన అవసరం లేదు. ఈసారి హాలిడే వచ్చేసరికి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను నేను అనుకుంది జానకి. కాంతమ్మ వెళ్ళగానే జానకి తలుపులు వేసుకుని లైట్లు తీసేసి వెళ్ళి పడుకుంది. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.